హలో ఎవరీవన్. తెలంగాణ స్టేట్‌లో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా అలాంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి అని తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ పోస్టులు, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్టులు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఓకేనా. మేజర్‌గా ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఎక్కువగా భర్తీ చేస్తున్నారు. ఓకేనా. సో, చూసుకుంటే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చూసుకుంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మెన్షన్ చేసి. అదేవిధంగా రిజిస్టర్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో మీకైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఒకసారి. స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ హూ హ్యావ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2020 అన్నారు. ఓకేనా. సో, 2020లో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసింటారో సో, వాళ్ళైతే ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ థర్డ్ పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు రిజిస్టర్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ టీఎస్, ఒక తెలంగాణ స్టేట్‌లో మీరు రిజిస్టర్ విత్ నర్సింగ్ కౌన్సిల్ మీదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎవరైతే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో సో, వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి స్టాఫ్ నర్స్‌లోనే సబ్ డిపార్ట్మెంట్‌లో మనకి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారని క్లియర్‌గా ఇక్కడ నుంచి మీరైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ సాలరీ ఇచ్చారు, గమనిద్దాం. ఇక్కడ ఎంఎల్హెచ్‌పిలో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు చూసుకుంటే 29,900 అనేసి, ఎంఎల్హెచ్‌పి మనకి ఎంబీబీఎస్, బీజేఎంఎస్ డాక్టర్ ఉద్యోగాలకైతే 40,000 ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా అప్లికేషన్ పెట్టుకోదగ్గ పోస్ట్ ఏదైనా ఉందంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. కాబట్టి ఎంఎల్హెచ్‌పి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు చూసుకుంటే 29,900 ఇస్తామని క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే మీరు 2023 జూలై 1 మీకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది. క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తోంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత హౌ టు అప్లై ప్రాసెస్ గురించిలో భాగంగా మనకి ఇక్కడ సెలక్షన్ మెథడ్ గురించి చూసుకుంటే, సెలక్షన్ మెథడ్ అనేది మీకు ఎలాంటి రిటన్ ఎగ్జామ్ గాని, అదేవిధంగా ఎలాంటి స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఏమి ఉండదు అనేసి ఆల్రెడీ మీకు ముందే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకైతే మెరిట్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్‌లో ఉన్నటువంటి మార్క్స్ మీద, ఎక్స్‌పీరియన్స్ మీద డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటాం అనేసి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ముందు ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకుంటే మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకొని ఇక థర్డ్ పాయింట్ చూడండి. జనవరి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా మీరైతే ఆన్‌లైన్‌లో కాదమ్మా, ఆఫ్‌లైన్ ద్వారా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. చూసుకుంటే ఇక్కడ మీకు జనవరి 31 తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ 8వ పాయింట్ చూడండి. ఇక్కడ మీకు 15వ తేదీ ఫిబ్రవరి 15వ తేదీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మీకు ఆ రోజు మీకు జాబ్ అపాయింట్మెంట్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నేను మీకైతే అప్లికేషన్ లింక్ ఇస్తాను. దాన్నైతే డౌన్‌లోడ్ చేసుకొని ఫిలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్‌తో పాటు ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ కానీ, ఇంటర్మీడియేట్ 10+2 ఎక్స్‌పీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్‌వి, యాక్టివిటీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉంటే పెట్టుకోండి. లేకపోతే అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కంపల్సరీ మీరైతే ఒరిజినల్స్ కాదు, జిరాక్స్ కాపీస్. ఓకేనా. జిరాక్స్ కాపీస్ ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి మీరు జనవరి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరైతే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండే అలాంటివి, ఈడబ్ల్యూఎస్ కానీ, సదరన్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో, అలాంటి సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరైనా సబ్మిట్ చేసుకోండి. లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళండి. క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అప్లికేషన్ మొత్తం కూడా మీరు జనవరి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ ఫీ కూడా ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ హెడ్‌లైన్ చూడండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అనే ఈ అడ్రస్‌కి మీరైతే మీ యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా మీకు వాళ్ళే కాంటాక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందనేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్‌లో చెప్పాను కదా. ఆ ఇంపార్టెంట్ డేట్స్‌కి వాళ్ళు మిమ్మల్ని ఫోన్ ద్వారానో లేదంటే ఈమెయిల్ ద్వారానో కాంటాక్ట్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపి మీకు ఆ రోజు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేస్ విధానంలో. సో, ఇది వివరాలు. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.